ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారంలో 3 రోజులు గ్రామాలలో ప్రజాపాఠ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా మంగళవారం, గురువారం, శనివారం ప్రతి మండల ఏఈ పరిధిలోని ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సందర్శించి అందరూ సిబ్బంది ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో ఏమైనా సమస్యలు నోట్ చేసుకుంటాము. అలాగే మెయిన్ ఉద్దేశం భద్రత మీదనే. భద్రతకు సంబంధించి ప్రజలు కానీ రైతులు కానీ వాళ్ళు పనిచేసే సందర్భంలో కొంచెం అవగాహన లేక తొందరపడి పనులు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి నివారించాలనే ఉద్దేశంతో అందరికీ అవగాహన ఉండాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారికి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు వచ్చి సరి చేస్తారు. అలాగే మీ ఇంట్లో కూడా ఏమైనా ఎక్విప్మెంట్లు రిపేర్ అవి ఉంటే మీకు ఐడియాలోకి చేసుకుంటే అట్లా ప్రాబ్లం అయితే దానికి సంబంధించి ఎలక్ట్రీషియన్కి చెప్పండి. అంతేగాని స్వతహాగా చేసినతో ప్రమాదాలు ఏర్పడతాయి. వాటిని నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెల్పూరు గ్రామంలో మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. మొదటగా ఒక 3 ఏరియాలలో అటు బస్టాండ్ వైపు, ఎస్సీ ఎస్టీ కాలనీ వైపు, ఇంకోటికి మారమ్మ టెంపుల్ ఈ వైపు వెళ్ళాము. ప్రజలకు అన్నీ వివరించి చెప్పాము. భద్రత ఎలా పాటించాలి, ఎలా ఉండాలి, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని మేము వివరించడం జరిగింది. అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇప్పుడు గ్రామ పంచాయతీ దగ్గరనే ఉండే కొంచెం లైన్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ మీద చెట్లు ఉండే ఆ మండలిని కూడా తొలగించడం విద్యుత్ శాఖ సిబ్బందితో అక్కడ ప్రాబ్లం లేకుండా చూసినాము. అదే ఉద్దేశంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆవరణలో కూడా పంచాయతీ పాలక వర్గం మిగతా ప్రజలందరూ కలిసి దీని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి మాకు డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే 1912 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. మీరు నోట్ చేసుకొని ఏమైనా మీకు సమస్యలు ఉన్నా ఏమైనా వివరాలు ఉన్నాయని దానికి చెప్తే అది రికార్డ్ అయి ఉంటుంది. మళ్ళీ దానికి సంబంధించి మీకు ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఇది ఒకటి అందరూ కొంచెం పాటిస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు దిగచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు విద్యుత్ శాఖ నుండి ఆఫీసర్ గారు వచ్చి ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి గాను పూర్తి అవగాహన మేము గ్రామంలో కల్పిస్తామని, ఇక ముందు కూడా ఎలాంటి విద్యుత్ సంబంధించిన ఎలాంటి ప్రమాదాలు ఆ ప్రజలు ఎదుర్కోకుండా దానికి తగు చర్యలు చేస్తామని, ఎల్లవేళలా వాళ్లకు విద్యుత్ గురించి దాని యొక్క అంశం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఇచ్చి, ఇక ముందు ఇప్పటి వరకు జరిగిన సంఖ్య అంటే వాటి యాక్సిడెంటల్గా జరిగిన సంఖ్యను తగ్గించే మోతాదులో ఉంచి మా వంతు ప్రయత్నం గ్రామ సర్పంచ్గా నేను ఎల్లవేళలా వాళ్ళకు సపోర్ట్గా ఉండి అవేర్నెస్ తీసుకొచ్చి ఇక ముందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆఫీసర్ గారి సపోర్ట్ తీసుకొని చేస్తామని ఈరోజు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఒక 4 రాస్తున్నాం. మా సిబ్బంది చెప్పింది పూర్వపల్లి, ఇందిరానగర్, భూలక్ష్మి దగ్గర, ఈ తెల్పూరు, ఇక్కడ మహేందర్ ఇంటి దగ్గర ఇవన్నీ కూడా అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచుతాం సార్. 15 ఉంది, 25కు మారుతాం. పెద్దగా వీళ్ళకి షాప్ ఇప్పుడు అడిషనల్గా గ్రామ పంచాయతీకి ఏమైనా ఫోన్లు ఇస్తారు సార్? అడిషనల్గా ఇవ్వడము లేదు సార్. అదేదైనా స్కీమ్ వచ్చినప్పుడు లేదు ఏమైనా లూజ్ అది అగ్రికల్చర్ విలేజ్ పోర్షన్గా గ్రామానికి సంబంధించినప్పుడు ఇంటర్నల్ వాడవాళ్ళు పౌలు అవసరం ఉంటే అది వచ్చినప్పుడు అదే ఎక్స్టెన్షన్ కొత్త ఇల్లు దూరంగా ఉంటాయి పోల్ ఇక్కడ వాటికి ఏమైనా మన చూడలేదు ఎక్స్టెన్షన్ పోల్ అంటారు. మన ఎంపీ మనం చూసినాం లెంత్లీ సర్వీస్ల కింద ప్రొవైడ్ చేస్తాం. లేదు అది స్కీమ్ అందులో వెళ్ళిపోతాయి. ఎవరు పేమెంట్ చేయకుండా అది గవర్నమెంట్ ఫండ్లో వెళ్తాయి. ఇప్పుడు మాత్రం లేదు ఆ స్కీమ్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అవసరం ఉందంటే వాళ్ళే పేమెంట్ చేయాలి. ఏదైనా అవసరం ఉందనుకుంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా ఫండ్ చేసి కట్టుకుంటే అట్లా చేస్తాం. ఒక పోల్ కాస్ట్ 18,000 ఒక పోలు వైర్ అన్నీ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అంటే 20 అంటే చెప్పేది 4 లక్షలు బాగానే ఉన్నది. అయితే అంతకుముందు 11 లక్షల రూపాయలు అంత ఎస్టిమేషన్ అయిపోయినాక
అన్న అప్పుడున్న పరిస్థితులలో క్లోజ్ అయిపోయింది. 73 పోల్ వచ్చినాయి అప్పుడు 3 years బ్యాక్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ బజార్ల మధ్యలో ఉన్న పోళ్ళు తీసేయాలంటే మండలాల్లో పోల్స్ రిమూవ్ చేసి మనం మళ్ళీ సైడ్కి వేయాలంటే మనకి కొత్త పనులు లేదంటే పర్మిషన్ తీసుకొని అన్నెసరీ కూర్చొని తీసేయమంటే మేము అది కానీ అది తీసి మళ్ళీ ఇంకో కాడ వేయాలంటే మాత్రం తప్పనిసరిగా మరి ఇప్పుడు అన్నెసరీ ఉన్నదానికి కనెక్షన్ మళ్ళీ ఇంకో సైడ్ వేస్తే వోల్టేజ్ ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళు అయితే ఏమైంది సార్ అంటే కొన్ని దేశాలు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వదిలిపెట్టినాం. అంటే అప్పుడు చెట్లు అడ్డపడ్డం అక్కడ ఉన్న అంటే అది షిఫ్ట్ చేయడం అంటే జీపీ వాళ్ళు ఇస్తారా లేకపోతే షిఫ్ట్ చేయడం అంటే కంపల్సరీ మళ్ళీ పోల్ ఎరప్షన్ అయింది. పోల్ ఉంటుంది మిగతా కాస్ట్ పడుతుంది. మిగతా దానికి ఇంకేం వర్క్ ఉంటుంది ఆ వర్క్ పోతుంది కాస్ట్ పడుతుంది. అయితే అప్పుడున్న కాంట్రాక్ట్ అదే 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 దానికి ఆధారం పెట్టుకోవాలి ఇన్సెట్ అవన్నీ పెట్టి డైరెక్ట్గా పట్టి పెట్టాలి. కొంత లేబర్ పోతుంది. కాంట్రాక్టర్ చేయాల్సి ఉంటుంది. అవి సెట్ కావు కానీ మరి పోటీ జరపాలి పెట్టాలి. భాగంగా జరగాల్సినటువంటి కొన్ని చేయాల్సినటువంటి మన ఆల్రెడీ రికార్డ్ అయినా కాలేదా బిల్లు ఆ కాంట్రాక్టర్ పేమెంట్ జరిగి ఉన్నాయని నేను భావిస్తాను. మరి బాధ్యత ఆ కాంట్రాక్టర్ అవుతాడు. ఆ కాంట్రాక్టర్ అయ్యేటువంటి తప్పిదం ఒకవేళ ఇప్పుడు వెసులుబాటు ఉంటే తీసి మన డిపార్ట్మెంట్ సహకరించేటువంటి అట్లా ఒక 3-4 పోలు ఉన్నాయి. అట్లా మీరు అట్లా ఉన్నాయని ఉంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఇక్కడ లోకల్ ఆ సిచ్యువేషన్ ప్రకారం ఎక్కడెక్కడ కాంట్రాక్టర్ సిస్టంలో బాగా జరిగినటువంటిది కాంట్రాక్టర్ అవతల పడ్డాడు. ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, వేసినా వేయకుండా తీసి కొట్టి బయట పడ్డాడు. ఇప్పుడు దొరకడు. దాని బాధ్యత మోయాల్సినటువంటి మధ్యాహ్నం ఏదైనా ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు గ్రామ పంచాయతీ ఆ కాంట్రాక్టర్ దొరకడానికి గ్రామ పంచాయతీ బాధ్యత వహిస్తుంది. దేనికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు కాంట్రాక్టర్ దంచుకొని పాయ రికార్డులో బరాబరి 5 పోళ్ళు రికార్డు. ఆ రికార్డులో భాగంగా వాడు వాయ దొరకడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనం ఈ డిపార్ట్మెంట్ తీసి చేసేటువంటి క్రమం అది వాడుకొని చేయడమే. ఇది అటు ముందాల జంపాలు వేయాలి. అట్లా ఒక 3-4 మళ్ళీ కొన్ని పోలు వేయాల్సినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ప్రకారంగా మధ్యలో మనం పోల్ వేసిన బాబుది వేరే ఉన్నాయి సార్. అది ఆ పోల్ తీసేయాలి. అంటే షార్ట్ పోల్ అన్నీ ఉన్నాయి. ఆ పోల్ తీసేయాలంటాను. ఆల్రెడీ షార్ట్ పోల్ మధ్యలో మనం పోల్ వేసినాం. పాత పోల్ తీయాలి. ఆ పోల్ తీయాలి. మనం డిస్ప్లే తీయాలి. తీసుకోండి చిన్నగా ఎంత ఫీజు ఉంటే అంతవరకు దాన్ని అడిషనల్గా పడితే వాళ్ళకి నోటీస్. అదే ఎన్ని ఊళ్ళో ఎన్ని ఉన్నాయి? 22 పోళ్ళు ఉన్నాయి. అవి తీసేస్తే అయిపోతుంది మనకి. ఏరియా పేర్లు రాసి ఒక అప్లికేషన్ తీసుకోండి. తీసుకుంటే మేము అది వెరిఫై చేసుకొని కొత్తది పోదామా పాత దానిలో ఉంటుంది ఎట్లా పోతుంది ఎట్లా తీసేస్తే అయిపోతుంది సార్. అంతే ఐడియాలు ఉన్నాయైతే దానికి ఏం ప్రాబ్లం లేదు. దాని మీద లైన్ వేయాలంటే మాత్రం అవి ఆల్రెడీ లైన్ షిఫ్ట్ అయింది. దాని మీదకి కొత్త పొలం మీకు అయింది. షార్ట్ బోర్డ్ రాసిన